గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నేల నీరు యూరియానే అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. పైరు ఎదుగుదల కోసం ఇష్టారాజ్యంగా వాడకం, భూగర్భ జలాల్లో పరిమితికి మించినటువంటి నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి అగ్రస్థానంలోని 5 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. యూరియా ఎంత తక్కువ వేస్తే పైరు అంత ఏపుగా పెరుగుతుందని, అధిక దిగుబడి వస్తుందనే అపోహతో పొలాల్లో పరిమితికి యూరియా నత్రజని చల్లుతున్నాం. దీంతో నేలలో ఆమ్లత్వం పెరుగుతోంది, మొక్క నీటిని పీల్చుకునే అవకాశం కూడా లేని పరిస్థితి తలెత్తుంది. అంతేకాదు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. నత్రజని కలిసి నీటిని తాగుతున్న మనం తెలియని ప్రమాదాల బారిన పడుతున్నాం. అధిక యూరియా వాడకం అభంశుభం తెలియని పిల్లల ఆరోగ్యంపైన తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. భూగర్భ జలాల పరిమితికి మించి నత్రజని లీటర్ నీటిలో 45 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే తాగడానికి పనికిరావు. ఉన్న తొలి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి అంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 5 చోట్ల కూడా ఈ యూరియా ఎక్కువ ఉంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు రైతుకి తెలుసు, పబ్లిక్కి తెలుసు, దీనికి పరిష్కారం ఏంటో ఎవరికి అర్థం కానిది. యూరియా ఇప్పుడు తగ్గించారనుకోండి, అదిగో యూరియా తగ్గించేశారు అన్నటువంటి ఇష్యూనే వస్తుంది. ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత సులభం కాదు, రైతుని కన్విన్స్ చేయడం అంత సులభం కాదు. లేకపోతే మీ భూమికి మాది పూచి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రైతులకి పొలంలో భావోద్వేగ బంధం ఉంటుంది. ప్రతి నెల గ్రామ సభలో పాస్ పుస్తకాలు పంపిణీ. రాయవరంలో మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని, ప్రాణాలు పోయినా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూములపై సమగ్ర హక్కులు భద్రత కల్పించేది తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు. దీనిపై ఉన్న QR కోడ్ను స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. వాటిని ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించారన్నారు. కోవిడ్ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకున్న, రైతు మాత్రం పనిచేశారని గుర్తు చేశారన్నట్టు. ఇదే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా మేనేజ్మెంటు ఎట్లా ఉంటుందనడానికి సాక్ష్యం. అంటే మానస పుత్రికలుగా ఈ పత్రికలు ఎలా పనిచేస్తాయి. ఇదేమీ ప్రత్యేకించి చంద్రబాబు గారు భూములు ఎవరికి ఇవ్వట్లేదు. మన భూమికి మనకి సంబంధించినటువంటి హక్కే. రీసర్వే ఇదివరకు జగన్ అన్నాన్ని పెట్టి ఆయన బొమ్మతో పెట్టాడు. ఆ బుక్కులు తీసేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇస్తున్నారు. ఇందులో ప్రభుత్వం చేసింది ఏంటి అంటే ఆ బొమ్మ తీసి ఈ బొమ్మ పెట్టి ఇవ్వడం. ఇదేదో భూములకి హక్కులు ఇస్తున్నాం మేము అన్నట్టుగా బిల్డప్. అప్పుడు ఆయన బిల్డప్ ఇచ్చినప్పుడు అది తప్పనే అన్నాం. నువ్వెవరు ఆయన ఇచ్చేది, మా భూములు మాకు ఇచ్చేది. ఇప్పుడు నేను 100 గజాలు ఇల్లు కొనుక్కుంటే నా ఇంటికి నాకు హక్కు పాస్బుక్ ఇచ్చి దానికి నేను ఇచ్చానని చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? ఈ నిన్న కూడా అంతే. ఇంకొకటి ఏంటి, జగన్ చేస్తే అది బూత్ అయింది, ఇప్పుడు ఈయన చేస్తే నీతి అయింది. రీసర్వే చేసి ఇచ్చేటటువంటి భూములకు సంబంధించినటువంటి కాగితాలే. ఆయన పెట్టిందేమో జగన్ అన్న భూసురక్ష హక్కు అని పెట్టారు, వీళ్ళేమో మీ భూమి మీ హక్కు అని పెట్టారు. అంతే తేడా. ఓన్లీ అతను చేసిన తప్పేంది అంటే ఆయన బొమ్మలు వేసుకోవడం, వీళ్ళు ఆ బొమ్మలు తీసేయడం కరెక్ట్. బట్ రీసర్వే ఆపేస్తామన్నారు, రీసర్వే చేస్తున్నారు. ఇక్కడ అది అసలు విషయాన్ని జాగ్రత్తగా దాటివేస్తున్నారు. రెండోది, నిన్న చంద్రబాబు గారు అక్కడ మీటింగులో అడిగితే ఎంతమంది 1000 మంది దాకా ఇచ్చాము కాగితాలు అంటే వాళ్ళు ఎవరు లేరేంటి అన్నారు. జేసీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి. ఎందుకు ఉండాలి? నా భూమికి నేను కాగితాలు తీసుకుపోతే నీ దగ్గర నీ మీటింగ్కి ఎందుకు ఉండాలి? నువ్వు నాకేం చేస్తున్నావు కనుక ఉండాలి. ప్రభుత్వం ఏమన్నా నాకు 100 గజాలు ఉంటే నువ్వు ఇంకో 10 గజాలు ఇస్తుంది అనుకుంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మళ్ళీ దీనికి లంచాలు ఇచ్చి తీసుకుంటుంది. ఏందో ఇక జనాలని వెర్రి వెధవల్ని చేస్తా మాట్లాడే ఉపన్యాసాలు, రాసే వార్తలు అలాగే సాగిపోతున్నాయి. లేకపోతే దొంగచాటుగా సంతకాలు చేయడానికి సిగ్గు లేదా? జీతాలు బత్యాలు కావాలి కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించరు. జగన్పై మంత్రి రామనారాయణ రెడ్డి ధ్వజం. మీ పార్టీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేయడానికి సిగ్గుని పెంచడం లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. కూటమిని బలహీనపరిచే పనులు వద్దు, ముఖ్యమంత్రికి నాకు మధ్య అరమరికలే లేవు, పిఠాపురంలో గొడవలు పెడదాం అనుకుంటే ఏరేస్తా. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్రం రాష్ట్రంలోని పార్టీలతో కూటమి నిర్మించడం కష్టం, విడగొట్టడం చాలా సులువు. కొంతమంది అదే చేయాలని చూస్తున్నారు. దయచేసి మన కూటమిని బలహీనపరిచేలా ఎవరు వ్యవహరించద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలను ఆయన ప్రారంభించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అవినీతి గురించి మాట్లాడారు, కంట్రోల్ గురించి మాట్లాడారు. అవన్నీ కాకుండా ఇదే హైలైట్ చేశారంటే తెలుగుదేశం జనసేనల ఈ మధ్యన విభేదాలు వస్తున్నాయి, దానికి సంబంధించి లేదు పవన్ కళ్యాణ్ ఇట్లాగే చెప్తున్నాడు అన్నటువంటి పాయింట్ ఇక్కడ మెయిన్. ఇంకొకటి ఏంటంటే ఎవరు అక్కడ బలహీనపరుస్తారు? పిఠాపురం వర్మన, ఇంకెవరన్నానా? అక్కడ బీజేపీ ఏం లేదు, తెలుగుదేశం జనసేనే కదా. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు పిఠాపురం వర్మకి ఏదో చాలా చేస్తామని చెప్పారు, ఈయనే చేయలేదు. అక్కడ ఆ అసంతృప్తి ఉంది. దాని దగ్గర నుంచి కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. దాన్ని డైవర్ట్ చేసుకుంటే ఎట్లాగా? పరిష్కరించాలి కదా.
కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేడు రేపు రాష్ట్రానికి వర్ష సూచన. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. శుక్రవారం ఇది తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం తొలుత అంచనా వేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయు దిశగా కదులుతూ శ్రీలంకలో ట్రింకోమాలి జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాడుతుందని ఐఎండీ అంచనా వేసింది అన్నట్టు హైలైట్ చేశారు. అయితే ఆదివారం అయినా ఒకటినే బడ్జెట్ ప్రవేశపెట్టున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఏటా మాదిరిగానే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టబోతుంది. ఆ రోజు ఆదివారమైన లోక్సభ సమావేశం కాబోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ని సభకు సమర్పిస్తారు. పార్లమెంట్ సమావేశాలు తాత్కాలిక షెడ్యూల్ పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్టు శుక్రవారం అధికారులు తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా పండగ పుణ్యం అనేసి అడ్వర్టైజ్మెంట్లు అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి అన్నమాట వీళ్ళకి. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి సుప్రీం ఆదేశాలు బేఖాతర్, బాబు కోసం బరి తెగింపు అంటూ స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి కుతంత్రం, పూర్తి ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తేల్చిన సిట్, బాబు అవినీతికి ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు, అందుకే చంద్రబాబుని రిమాండ్ విధింపు, బాబు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు సుప్రీంకోర్టు, కేసు దర్యాప్తు కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు, కేసును కొట్టివేయలేమని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు, కుంభకోణానికి పాల్పడ్డారన్న ఈడీ కాగ్ని సైతం అదే మాట, అయినా కేసు క్లోజ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర, ఆధారాలు లేవంటూ పచ్చపాట పాడుతున్న బాబుగూటి సిఐడి, పెద్దల ఆదేశంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే కేసు క్లోజర్ పిటిషన్ అంటూ కేసు మూసివేత ప్రతిపాదన సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి, అసలు ఫిర్యాదుదారుగా ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు, విచారణపై జాతీయ స్థాయిలో ఆసక్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో మరో ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం అంటూ ఎండాడలో టీపీసీ స్థలం జీఓటీలో ప్రైవేట్ సంస్థకు 0.52 ఎకరాల వాణిజ్య సముదాయాల నిర్మాణం 33 ఏళ్లకు లీజు విధానంలో అప్పగించేందుకు నిర్ణయం, బెడ్లను ఆహ్వానించిన ఏపీటీడీపీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి సంపద సృష్టిస్తానంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ ఆస్తులను గొప్పగత్తగా ప్రైవేట్ సంస్థలకు దారాదత్యం చేస్తుంది. ఇప్పటికే విశాఖలో విలువైన భూములు లూలు, సత్వ, కపిల్ చిట్స్ వంటి సంస్థలకు కేటాయించిన ప్రభుత్వం తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చిరునామాగా మారిన ఎండాడ్లోని భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తుంది. ఎండాడ్ సర్వే నెంబర్ 1లో ఉన్న ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్కి చెందిన భూమిని హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం పేరు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తుంది. సుమారు 2,500,000 చదరపు గజాల విస్తీర్ణంలో G+5 నుండి G+10 అంతస్తులు ఉండే విధంగా హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్వహించుకోవడానికి ఆసక్తి గల సంస్థ నుంచి ఏపీటీపీసీ బెడ్లను ఆహ్వానించింది. 33 ఏళ్ల కాలానికి లీజు విధానంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానం నిర్మించడానికి ప్రైవేట్ సంస్థలు ఆహ్వానించింది. కాలపరిమితి తీరిన తర్వాత టీపీసీ సమ్మతి మేరకు లీజును పొడిగిస్తామని టెండర్ నిబంధనలు స్పష్టంగా పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 19లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఎండాడ ప్రాంతంలో వాణిజ్య భవనాల అద్దె చదరపు అడుగు 40,000కు పైనే పలుకుతుంది. ఇప్పుడు ఏపీటీపీసీ అభివృద్ధి చేస్తున్న 2,500 చదరపు గజాలు అంటే 22,500 అడుగులు విస్తీర్ణానికి తక్కువ ఎంత కాదన్న నెలకు 9 లక్షల నుంచి 10 లక్షల వరకు అద్దె లభిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమికి కనీస అద్దెను 4 లక్షలుగా నిర్ణయించింది. 4 లక్షల పైన ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళకి స్థలాన్ని అప్పగిస్తారు. నిర్దేశించిన ధర కంటే ఎక్కువ కోట్ చేసిన మొత్తంపై ఏడాదికి 3% రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అభివృద్ధి చేసిన స్థలంలో 10% ఏపీటీపీసీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలని, 2 నుంచి 4 కార్లకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని టెండర్ నిబంధనలు పేర్కొన్నారు. 15 కోట్ల కనీస నెట్వర్క్ కలిగి గత 3 ఏళ్లుగా ఏడాదికి కనీసం 7 కోట్ల పైన వ్యాపారం చేస్తున్న సంస్థలు బిడ్డింగ్లో పాల్గొనడానికి అర్హతగా నిర్ణయించారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే బిగిసిన సంఖ్యలు, బెదరని పిడికిళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి చంద్రబాబు సర్కార్పై గళమెత్తినటువంటి విద్యార్థి దళం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసుల ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు తక్షణం అమలు చేయాలి, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం, విద్యార్థి యువజన సంఘాల జేఏసీ హెచ్చరిక అన్నటువంటిది హైలైట్ చేశారు. ఉక్కు సంఖ్యలు బిగిసిన సంకల్పం సడలేదు, పిడికిలెత్తిన విద్యార్థి లోకం బెదరలేదు, సర్కారు తీరుపై గళమెత్తి గర్జిస్తోంది, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనపై సమరబేరి మోగిస్తోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కథం దొక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నినదించారు. అక్రమ కేసులపై కన్నెర చేశారు. విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. విద్యార్థి యోజన సంఘాల నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి అక్రమ అరెస్టుల నిర్బంధాలకు పాల్పడడానికి ఖండించారు. శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యార్థి యోజన సంఘాల నేతలు నల్ల రిబ్బన్లతో సంఖ్యలు వేసుకుని ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రాజేంద్రబాబు, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్ పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతూ హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీ షీట్లు తెచ్చి అక్రమార్షులకు పాల్పడడం తగదని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. తృణమూల్ని ఓడించే కుట్ర మొదలైంది అంటూ బొగ్గు కుంభకోణంలో అమిత్ షా,
పెన్ డ్రైవ్లతో సాక్ష్యాధారాలనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. అమిత్ షా కనుక బొగ్గు కుంభకోణం చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టి ఎవడొద్దన్నాడు నిన్ను, శుభ్రంగా నువ్వు దొంగతనం చేస్తా ఈడీ వాళ్ళ మీదకి వేషాలు కాబోతే ఇకపోతే ఆంధ్రజ్యోతి తప్పులు తేల్చేస్తామంటూ చంద్రబాబు పొలం బాట రీసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి ఉన్నతాధికారులు పక్కన పెట్టి వీఆర్ఓ సర్వేలతో నడిచిన సీఎం రైతు పొలంలోకి వెళ్ళి ప్రత్యక్ష పరిశీలన భిన్నంగా జరిగిన రాయవరం గ్రామ సభ తప్పులు సమస్యలపై రైతులకు ప్రశ్నలు ఈకేవైసీ అయిన వాళ్ళంతా సభకు రాలేదేమని ప్రశ్న లోపం ఎక్కడుందని జేసీపై ఆగ్రహం తర్వాత మంత్రులు అధికారులతో సమీక్ష రీసర్వేలో తప్పులు సహించేది లేదని అధికారులకు స్పష్టీకరణ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏముంది ఆయన వీళ్ళతో వెళ్ళారు, ఏం సాధించారు, ఏం కనుక్కున్నారు కొత్తగా, అసలు ఏదన్నా మెయిన్ పాయింట్ ఏంటి, సర్వే చేసేటప్పుడు ఆ ఊరికి ఒక రాయి ఉంటుంది సర్వే రాయి, అక్కడి నుంచి కొలవాలి. ఇప్పుడు అక్కడి నుంచి అసలు కొలుస్తున్నారు ఎవరైనా, అసలు ఆ రాళ్ళు ఎక్కడున్నాయో తెలుసు ఇప్పుడు సర్వే చేస్తున్న వాళ్ళకి. అది లేకుండా చేస్తే ఈ 4 సర్వేలు అయిపోయినాయి, అవతలోడికి భూమి యాడ్ అయిందంటారు, యువతలోడికి భూమి తగ్గిందంటారు, దాని మీద మళ్ళీ గొడవ వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి సర్వే చేయాలి. ఎక్కడి నుంచి బిగిన్ చేయాలో తెలియాలి కదా. ఎక్కడి నుంచి బిగిన్ చేయాలంటే ఊరు మధ్యలోనో లేకపోతే ఊర్లోనో ఎక్కడో ఒక చోట ఉంటుంది సర్వే రాయి. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టినాయి, తర్వాత మనం పెట్టుకున్నాయి కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టినటువంటి ఆ రాయి మేబీ దానిపైన రోడ్లు వేసేసి ఉండొచ్చు. ఆ ప్లేస్ ఏదో పాత వీళ్ళకి తెలుసు, కర్ణములకి మున్సబులకి పాత వాళ్ళకి 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్లేస్ నుంచి కొలిస్తే కరెక్ట్గా ఉంటుంది. పోనీ అదేమన్నా నిన్న చేశారా, ఏమీ లేదు, కానీ అద్భుతం బాబు గారు చేసేసారు అన్నటువంటిది ఒక కథనం. ఇట్లాగే వీళ్ళు చేసుకొచ్చేది ఏంటంటే కేవలం మేనేజ్మెంట్ అనమాట, వార్తల మేనేజ్మెంట్తో అద్భుతం జరిగిపోతుంది అన్నది ప్రజలకి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తారు. లేకపోతే పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు, చర్చల ద్వారా సమస్యలకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది రేవంత్. మొన్నేమో తొడగొట్టాడు, అంతన్నాడు ఇంత అన్నాడు, ఇవాళ వచ్చేటప్పటికి మళ్ళీ పరిష్కారం అంటాడు. ఇదంతా ఒక హైడ్రామా తప్పించి రాజకీయంగా మొన్న ఎవడు ఆపుతాడో చూస్తాను, చంద్రబాబు ఆపుతాడో చూస్తాను, జగన్ ఆపుతాడో చూస్తాను, 40 టీఎంసీలు పట్టుకుపోతాను అన్నాడు. మరి అప్పుడు ఇంకా చర్చలేంది, నువ్వు పట్టుకుపోతాను అన్నాక అప్పుడు నువ్వు ఆగ్రహంతో నువ్వు ఆవేశంతో మాట్లాడతావు, తర్వాత వచ్చి మాట్లాడతా. ఎవరి కోసం ఈ డ్రామాలు? పోతే వైసీపీ నెత్తికెక్కి డ్యాన్స్ చేస్తుంది, తెలిసింది బూతులు తిట్టడం, కేసులు పెట్టడం. ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాలి. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యవాది, నియంత్రణ పాటిద్దాం అంటుంటారు. గత 5 ఏళ్ళు ప్రజలకు మనశ్శాంతి లేదు, పిఠాపం వచ్చి గొడవలు పెడితే ఏరేస్తా, ఎక్కడ శాంతి భద్రతలు భంగం కలిగిన కలెక్టర్లు ఎస్పీలు ఉపేక్షించద్దు. నాకు చంద్రబాబుకి అపార అవగాహన ఉంది, విభేదాలు అరమరికెళ్ళేవు, ప్రజలు కూటమికి అండగా లేకపోతే మళ్ళీ నియంత్రణతో పోకడలు వస్తే పిఠాపురం సంక్రాంతి సభలో పవన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.